హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. చాలా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ కూడా 17,727 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అంటే చాలా మందికి వేకెన్సీస్ అయితే ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, అప్లై చేసుకోరు. చాలా మంచి జాబ్స్ అండి ఇవి. ఆంధ్రప్రదేశ్లోనే అలానే తెలంగాణలోనే సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష తెలుగులోనే ఉంటుంది. అలానే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి అప్డేట్. గ్రూప్ బి అలానే గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అంటే ఇక్కడ జాబ్లో జాయిన్ అవుతారని 70,000 పైన ఇక్కడ శాలరీ ఇస్తారండి. ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలిసి ఉన్నది. ఈ వీడియో నేను చేస్తానంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇది బెస్ట్ అంటే మనకు బెస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అయితే డీటెయిల్గా వచ్చినట్లయితే మనకు కానీ చూసుకున్నట్లయితే లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యూరోలో కావచ్చు, అలానే సెంట్రల్ మనకు సెక్రటరీ సర్వీసెస్ కావచ్చు, అలానే మనకు మినిస్ట్రీ వాటర్ డిపార్ట్మెంట్ అని చాలా రకాల డిపార్ట్మెంట్ ఉన్నాయి. 44,900 బేసిక్ పే ఉంటుంది. 1,42,400 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. మనకు డిఫరెంట్గా గ్రూప్ బికి సంబంధించిన ఉద్యోగాలండి. 18 సంవత్సరాల నుంచి అలానే 30 అలానే 18 సంవత్సరాల నుంచి 22 మధ్యలో ఉన్న వాళ్ళు 30 అంటే 32 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాను చూడండి, పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా మనకు చూసుకున్నట్లయితే పోస్టల్ అసిస్టెంట్, అలానే ఫ్రెండ్స్ మనకు సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి, అదంతా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి జాబ్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగిందండి. అంటే ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్స్, అలానే మనకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అయితే మనకు రావడం జరిగింది. చాలా మంచి అప్డేట్. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాల నుంచి 27 ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ప్లస్ 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 ఇయర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది కూడా చాలా తక్కువ ఉంటుందండి. అంటే 100 మాత్రమే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్ అనేది కూడా అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు. ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేది కూడా 17,727 వేకెన్సీస్ అయితే అప్రోక్స్ అనేది ఉన్నాయి. ఇవి ఇంకా పెరగవచ్చండి. కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. ఓకే, చాలా వరకు ఇది రెగ్యులర్గా రాదండి, ఇయర్లీ ఒకసారి మాత్రమే వస్తుంది. ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 27, 18 సంవత్సరాల నుంచి 32, అలానే డిఫరెంట్గా మనకు పోస్టులు బట్టి ఇవ్వడం జరిగింది. కేవలం ఇక్కడ డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే కొన్ని పోస్టులకి ఏంటంటే సెక్రటరీ ఈ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్కి 12th క్లాస్ 60% ఉండాలి. మిగిలినటువంటి అన్ని జాబ్స్ కూడా మనకు చూసుకుంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మీకు మనకు ఎగ్జామ్ అనేది ఉంటాయి. అలానే తెలంగాణలో కూడా సొంత జిల్లాలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 1, టైర్ 2 అనేసి తెలుగులోనే ఉంటాయండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకు చూసుకుంటే 27 వరకు అయితే ఉందండి. ఆ తర్వాత మనకి ఇక్కడ సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలానే ఇయర్ లాస్ట్ వరకు మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ జాబ్లో జాయిన్ అవుతారు. అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరిలో మీరు జాబ్లో జాయిన్ అయిపోతారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు పోయేది ఏం లేదు, కేవలం 100 రూపీస్ పోతుంది. లేకపోతే ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు జాబ్ అనేది వస్తుందండి. ఏది కూడా ప్రయత్నం చేయకుండా జాబ్ రాదు. కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.